అండి. నమస్తే. సార్ మీ పేరు సార్? నా పేరు యోహాన్ అండి. సార్ ఏ పని చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. సార్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రస్తుతానికైతే చాలా నెంబర్ వన్గా ఉందండి. బాగానే ఉందని అనుకుంటున్నాను. సార్ చాలామంది మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ 10 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత ఏమైనా వచ్చిందా? వ్యతిరేకత ఎక్కడ కనిపించట్లేదండి. గత ప్రభుత్వం చేసినటువంటి లోతుపాట్లను తీర్చుకుంటూ ఈ ఒక 10 నెలల్లో కూడా అవన్నీ కూడా ఉన్న విషయాలన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది. మీరు అన్నట్టు వ్యతిరేకత ఏమీ లేదు, కానీ పథకాలు అమలు అవ్వట్లేదని చాలామంది కొంచెం ఆందోళన ఉన్నారు. ఇదైతే గత ప్రభుత్వం చేసినవంటే మరి విపత్తుల వల్ల మరి రాష్ట్రాన్ని సుమారుగా 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మరి గతంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సరిదిద్దుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రజలకి సుపరిపాలన అందించాలన్న ఒక ధ్యేయంతో ఈ 10 నెలల పరిపాలన కొనసాగడం జరిగింది. ఎక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన నెంబర్ వన్గా చేసుకెళ్తున్నారు. అయితే కొద్దిగా ప్రజల్లో ఉన్న ఆందోళన ఉంది, పథకాలు ఇంకా ఏమి అందలేదని. తప్పకుండా ఈ మే నెల నుంచి మరి అమ్మఒడికి అమ్మకి వందనం కానివ్వండి, ఇలాంటి పథకాలు చిన్న చిన్న పథకాలు పారదర్శకంగా అందరికీ చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకుంది. దీంట్లో ఏ డౌట్ లేదండి, ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రధానంగా ఆరోపించే మాట, వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కేవలం 10 నెలల పరిపాలన మాత్రం అయిందని మా విషయం మనకు తెలుసు. వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన అయిపోయినట్టు ఇప్పటికీ కూడా ఏదో ఒక నెపంతో బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు కూటమి ప్రభుత్వం మీద జల్లుతూనే ఉన్నారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు సార్? మీకు తెలియదే ఉందండి. శవాల మీద మరి శవాలను అడ్డు పెట్టుకొని మరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏ ఉన్నాయో ముందు మనం చూసాం. మరి అదే రీతిలోని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలా చేస్తుందని వాళ్ళు అపోహపడుతున్నారు తప్ప వాళ్ళ అపోహకి ఎటువంటి మరి ఇదేమి కాదు. ఏంటంటే ప్రభుత్వం నీట్గా చక్కగా అన్ని విధాలుగా చక్కదిద్ది పరిపాలన ప్రజలకు అందించాలని ఆలోచన చేస్తుంది కాబట్టి వాళ్ళకి అది దాన్ని ఇముడ్చుకోలేక రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అలా కాదు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా మరి ప్రజలకు అందించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. అందువల్ల పారదర్శకంగా అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. వాళ్ళు బురద చల్లటానికి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల్లో వాళ్ళకి మరి ఎక్కడ మనస్సాక్షి ఉందో ఇలా మాట్లాడటాక వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి వారికి వారు. సార్ ఈ రోజున అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. రాజధాని ఏర్పడితే ఈసారి నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. రాజధాని అనేది ప్రధానమైన రాష్ట్రానికి రాజధాని అనేది ప్రధానం. రాజధాని ఉంటేనే కదండి రాజధానిలో ఇండస్ట్రీలు కానివ్వండి అభివృద్ధి చెందితే మరి రాష్ట్రంలో ఉన్న వంటి 13 జిల్లాల వాళ్ళకి కూడా న్యాయం జరుగుద్ది. ఎవరైతే చదువుకున్నారో వారందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజధాని మెయిన్గా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మనకి రాజధాని మెయిన్. మరి ఏ రాష్ట్రంలో కూడా రాజధాని లేకుండా రాష్ట్రం లేదు. మరి కాబట్టి మొన్న విడిపోయిన మరి నూతనంగా మరి తెలంగాణ రాజధాని చూసుకుంటే అక్కడ అభివృద్ధి వేగంగా ఉద్యోగాలు కానివ్వండి విపరీతంగా చక్కగా జరుగుతుంది. మనకు కూడా రాజధాని అనేది ఏర్పడితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగిద్దని నేను నమ్ముతున్నాను. అమరావతి రాజధాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజుకు ఒక అంశం మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజున వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఆ భూములన్నింటినీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వలేదంట. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఓకే చేసేవయ్యా, నాకు ఇష్టం లేదని చెప్పి అప్పుడు చేతులు ఎత్తేవచ్చుగా. నువ్వు అధికారం లేవని చెప్పి ఒక మాట, తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మారుస్తావా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అమరావతి రాజధానిని కంటిన్యూ చేయకుండా నువ్వేం చేసావు? 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధానులు లేకుండా చేశారు కదా. వైజాగ్ రాజధాని అన్నావు, కర్నూలు రాజధాని అన్నావు, అమరావతి అన్నావు, రాయలసీమ అన్నావు, నీ ఇష్టం చోటికి 3 రాజధానులు 3 ముక్కలు అంటూ కాలయాపన చేసుకుంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పబ్బం గడిపేశావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉండంటే రాజధాని పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఈ రోజున కట్టడాలు అక్కడ నిర్వహిస్తూ ఉంటే దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేస్తారంటయ్యా. ఈరోజు మీరు మాట్లాడేట అంశం అంటే బెదిరించి రాక్కున్నారా?
అక్కడ రైతులు 33,000 ఎకరాలకు పైగా ఇచ్చినటువంటి రైతులు ఈ రోజున సంతోషంగా అమరావతి రాజధాని మళ్ళీ కట్టడం జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉండంటే, ఇదే అమరావతి రైతులు గతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఎందుకు ధర్నా చేశారు? మరి మీరు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకెళ్ళి వేరే చోట పెడతారంటే ఇక్కడ అమరావతి రైతులు ఎందుకు ధర్నాలు చేశారు? వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఇచ్చారా ఇవ్వలేదని మీకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు ఒక రైతు ధర్నా చేస్తున్నానంటే, నేను ఇచ్చినటువంటి భూమిని నాకు ఇక్కడ ఉపయోగించుకోకుండా నువ్వు వేరే చోటుకి వెళ్ళి ఉపయోగిస్తానంటే ఆ రైతు ధర్నా చేయకుండా ఏం చేస్తాడు? అక్కడ అర్థమైపోతుంది కదా, రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చారు, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు, నీకు అర్థమవుతుంది కదా. ఈ రోజున ప్రతి దానికి బురద జల్లి రాజకీయాలు చేస్తారు ఎందుకయ్యా? ఈ రోజున అమరావతి రాజధాని పట్ల ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరల్డ్ బ్యాంకు నుండి నిధులు రిలీజ్ చేసుకుంటా అంటే వరల్డ్ బ్యాంక్ నుండి ఇక లోన్ అనేది మంజూరు చేయించుకొని ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేయడం కోసం సుమారు 40,000 కోట్ల రూపాయలు పైగా ఇక్కడ లోన్ అనేది అంగీకారం తెలిపితే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా దానికి వీళ్ళు ఏం చేసిన పని ఏంటంటే, ఆ బ్యాంకుకి వీళ్ళు లెటర్ రాశారు. కొంతమంది పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు ఏం చేశారంటే, ఆ వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి, ఇదిగో ఇక్కడ రైతులు భూములు స్వచ్ఛందంగా ఇవ్వలేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నారు, ఈ రైతులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు, మీరు లోన్ ఇచ్చారనుకో ఈ అప్పు కూడా ఎగ్గొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మళ్ళీ దీని మీద కూడా ఒక ప్రధానమైనటువంటి దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ రోజున వరల్డ్ బ్యాంక్ కూడా తేల్చి చెప్పేసింది, మాకు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఒప్పందాలు కరెక్ట్గానే కుదిరినాయి, అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాం, మేము లోన్ ఇవ్వడానికి అంగీకారం తెలుపుతా ఉన్నాం అని చెప్పి 40,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చెప్పండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తూ ఉండంటే, దీని మీద ఎందుకు సార్ బురద జల్లి రాజకీయాలు చేస్తారు? రోజుకొక అంశం మీద మీకు బురద జల్లిపోతే నిద్ర పట్టదా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏ పని తలపెట్టినా, ఏ అభివృద్ధి పని చేసినా అదే గుంటక నక్కలు ఎదురు చూసినట్టు ఎక్కడ ఏ తప్పు దొరుకుద్దా, ఎక్కడ ఏ బురద జల్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకే గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లకి పరిమితం చేశారంటే మీరు చేసినట్టు పనులు ఒకసారి చూడండి. ఈ రోజున మళ్ళీ మీరు ప్రజల గురించి మొసలు కన్నీరు గారుస్తున్నారు. రాజధాని మీరు కట్టరో కట్టేవాళ్ళని కట్టనివ్వరు, మీరు అభివృద్ధి చేయరు, అభివృద్ధి చేసేవాళ్ళు చేయనివ్వరు. పోలవరం ప్రాజెక్టును కూడా అలాగే చేశారు. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టును కూడా 80% కంప్లీట్ అయినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశారు. ఈ రోజున మళ్ళీ ఆ పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతా ఉన్నాయి. దీని మీద కూడా రేపొద్దున దాని దగ్గరికి వెళ్తారు. ఈ రోజున ఇది అయిపోయింది కదా, రేపొద్దున దాని గురించి ఆల్రెడీ దాని గురించి కూడా ప్రస్తావన మొదలు పెట్టేశారు. ఎత్తు తగ్గించేశారు, దానికి సంబంధించినటువంటి మట్టాలన్నీ మొత్తం నాశనం చేసేస్తా ఉన్నారు. ఈ మాత్రం ఎత్తుతో మేము కట్టలేమో చేయలేమని చెప్పి మళ్ళీ దీని మీద కూడా సెట్ అయ్యేయడం మొదలు పెట్టేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానం నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు, ఇంకా 4 పథకాలు ఉన్నాయి. అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజలకిను కూటమి ప్రభుత్వానికిను కూటమి ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక సుపరిపాలన చక్కగా అందిస్తూ ఉన్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఎలా పనిచేయాలో అలా చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ఎంత బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసినా ప్రజల్లో మాత్రం వ్యతిరేకత అనేది రాదు. మీరు మీ పార్టీలో వ్యతిరేకత వచ్చి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతని కూటమి ప్రభుత్వం మీద రుద్దుతూ ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత కాదు, ప్రజల్లో ఈ రోజున ఒక గుడ్ విల్ ఉంది. ఎందుకంటే ఒకసారి చూడండి, 3,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు. దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు. అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. తర్వాత అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కేవలం 9 నెలల 10 నెలల పరిపాలన చేశారంటే, మీరు అధికారంలోకి వచ్చి దరిదాపు సంవత్సరం వరకు అమ్మఒడి తప్ప ఏమి ఇవ్వగలిగారు, ఏ అభివృద్ధి చేయగలిగారు, ఏం పని చేయగలరు? పెన్షన్లు పెంచుతానని చెప్పి 250 రూపాయలు పెంచి ఏదో మొత్తం నేను 3,000 రూపాయలు ఇచ్చేసినట్టు ఆ రోజున 5 సంవత్సరాలు పట్టింది మీకు పెన్షన్లు పెంచినటువంటి 3,000 రూపాయలు ఇవ్వడం కోసం. ఎందుకు సార్? చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి అరాచక పరిపాలనలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలి, లేదా ప్రశాంతంగా కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జరిగే మంచిని జరగనివ్వండి.